ఐక్యమత్యమే మహాబలం. కలిసి ఉంటే కలదు సుఖం, వీడిపోతే ఓడిపోతాం. 100 మంది సామర్థ్యం గల ఒక హాస్టల్ నందు ప్రతిరోజు టిఫిన్‌లో ఉప్మా వడ్డించేవారు. ఆ 100 మందిలో 85 మంది మాత్రం ప్రతిరోజు టిఫిన్‌లో ఉప్మా గాకుండా వేరే ఐటెమ్స్ పెట్టాలని ఎప్పుడూ ఫిర్యాదులు చేసేవారు. కానీ ఆ 100 మందిలో 15 మంది మాత్రం ప్రతిరోజు ఉప్మా తినడానికి సంతోషంగా ఉండేవారు. మిగతా 85 మంది ఉప్మా గాకుండా వేరే పదార్థాలు పెట్టాలని ఎప్పుడు కంప్లెయింట్ చేసేవాళ్ళు, పోరాడేవాళ్ళు. ఈ గందరగోళ పరిస్థితిలో ఏదో ఒక నిర్ణయానికి రావాలి కాబట్టి హాస్టల్ యొక్క వార్డెన్ ఒకరోజు ఓటింగ్ యొక్క పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆ ఓటింగ్ ప్రకారం ఏ టిఫిన్‌కైతే ఎక్కువ ఓట్లొస్తాయో ఆ టిఫిన్‌నే ప్రతిరోజు పెడతామని ఆ వార్డెన్ అన్నాడు. ఓటింగ్ మొదలైంది. ఉప్మా తినాలి అనుకున్న 15 మంది మాత్రం ఉప్మాకే ఓటు వేశారు. కానీ మిగతా 85 మంది మాత్రం ఏ టిఫిన్ కావాలో ఒక్కోరు ఈ విధంగా ఓట్లేశారు. ఆ 85 మంది ఓట్లు ఎలా వేశారంటే 14 మంది మసాలా దోస కావాలని ఓటేశారు. 13 మంది ఆలు పరోటా కావాలని ఓటేశారు. 12 మంది రోటీ సబ్జీ కావాలని ఓటేశారు. 11 మంది బ్రెడ్ మరియు బటర్ కావాలని ఓటేశారు. 10 మంది న్యూడిల్స్ కావాలని ఓటేశారు. 9 మంది ప్రతిరోజు ఇడ్లీ సాంబార్ కావాలని ఓటేశారు. 8 మంది ప్రతిరోజు వడ కావాలని ఓటేశారు. 8 మంది ప్రతిరోజు పూరి కావాలని ఓటేశారు. చివరికి ఓటింగ్ యొక్క ఫలితాలను చూస్తే ఉప్మాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎందుకంటే 15 మంది ఉప్మాను కోరుకున్నారు. కాబట్టి ప్రతిరోజు ఉప్మానే టిఫిన్‌లో వడ్డించబడుతుంది. ఈ సంఘటనలో ఉన్న గుణపాఠం ఏమిటంటే 85% ఉన్న స్టూడెంట్లు డివైడ్ అయిపోవడం వల్ల చివరికి ఉప్మానే వడ్డించబడింది. ఒకవేళ ఈ 85 మంది యూనిటీగా ఉండి ఉమ్మడిగా ఉండి ఒకే ఒక ఐటెంను కోరుకుంటే అదే ప్రతిరోజు వడ్డించబడేది. కానీ వీళ్ళు విడిపోవడం వల్ల చివరికి ఉప్మానే వడ్డించాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా 85% జనాభా స్వార్థంతో చెల్లాచెదురై దిక్కులు చూస్తున్నంత కాలం 15% ఉన్న జనాభా 85% ఉన్న జనాభాని పాలిస్తూనే ఉంటుంది. అందుకే పెద్దలు అంటుంటారు, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. ఐక్యమత్యమే మహాబలం. కలిసి ఉంటే కలదు సుఖం, వీడిపోతే ఓడిపోతాం.